హే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ద శాండ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ కాన్సెప్ట్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే చిన్నగా సస్పెన్స్ గా కూడా ఉంటుంది. బట్ ఈ స్టోరీని అయితే ఎక్కువగా సాగదీసి చెప్పే స్టోరీ అయితే కాదు. అందుకే చాలా షార్ట్ ఫామ్ లో ఈ మూవీ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, ఈ మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక బీచ్ లో చాలా మంది పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్ లో చాలా మంది ఉంటారు. అందులో ఒక అమ్మాయి అక్కడ జరిగే సిచ్యువేషన్ ని వీడియో తీస్తూ ఉంటుంది. అందుకు మిచ్ అనే వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళందరూ మొబైల్స్ తీసుకుని ఒక కవర్ లో పెట్టి కార్ లో వేసేస్తాడు. ఎందుకంటే ఆ పార్టీలో జరిగే పిక్స్ గానీ వీడియోస్ గానీ సోషల్ మీడియాలో ఎవరు పెట్టకుండా ఉండడానికి. ఇక అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పార్టీలోని డాన్స్ అలాగే గుల్బర్గ్ అనే ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఒక రాయి ఆకారంలో ఉన్న ఒక వింత రాయి లాంటి వస్తువుని పగలగొట్టేస్తారు. ఇక తర్వాత రోజు మార్నింగ్ కేలీ నిద్రలేస్తుంది. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా పక్కన ఉన్న కారులో నిద్రపోతారు. ఇంకా ఒకవైపు కేలీ చూపు అక్కడ వాలిన పక్షి మీద పడుతుంది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పక్షిని ఆ ఇసుకలోంచి కొన్ని తీగల్లాంటివి వచ్చి ఆ పక్షిని లోపలికి లాక్కెళ్ళిపోతాయి. అది చూసి చాలా భయపడి పక్కనే వాళ్ళ ఫ్రెండ్ అప్పుడే మత్తుతో నిద్రలేసి ఇసుకలో కాలు పెడతాకి రెడీ అవుతుంది. అయితే కేలీ జాగ్రత్త, ఇసుకలో కాలు పెట్టకు, ఇసుకలో ఏదో ఉంది అని చెప్తుంది. కానీ ఆమె మత్తుతో ఉండడంతో తన కాలుని ఇసుకలో పెట్టేస్తుంది. ఒకటేసారి తన కాలు ఇసుకలో ఇరుక్కుపోతుంది. ఆ కాలు లాగడానికి తన చేతులు కింద పడితే తన చేతులు కూడా ఇసుకలో ఇరుక్కుపోతాయి. అలాగా ఆ ఇసుక ఆమెని స్లోగా తన లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళలో డాన్స్ ఇలా చూస్తూ ఉంటే పని అవదు అని తనను కాపాడదామని ఆ కారులోంచి బయటికి జంప్ చేసి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే తన కాలు ఇసుకలో ఇరుక్కుపోతుంది. ఆ ఇసుక తనని పట్టేసుకుంటుంది. ఆ ఇసుకలోంచి కొన్ని వేర్లు బయటకు వచ్చి ఇతని ఫేస్ ని అలాగే ఇతనంతా ఆ ఇసుకలోకి లాక్కెళ్ళిపోతాయి. ఇతను చాలా దారుణంగా చనిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి చాలా భయపడిపోతారు. ఒకవైపు నుంచి జోనా ఇక్కడి నుంచి ఎలాగన్నా వెళ్ళిపోయాలి అని అక్కడున్న కార్ ని స్టార్ట్ చేద్దాం ట్రై చేస్తాడు, కానీ ఆ కార్ స్టార్ట్ అవ్వదు. ఇక ఈ వ్యక్తి వ్యాన్స్ ఎలాగో చనిపోయారు, మనమన్నా గానీ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటికి పడాలి అని అందరికీ చెప్తూ ఉంటాడు. ఒకవైపు నుంచి జోనా కార్ ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ కారు మాత్రం అసలు పనిచేయదు. అయితే ఇక్కడున్న కేలీ అనే అమ్మాయి ఆ ఇసుక పైన చెయ్యిని అలా పెడుతూ ఉంటే ఆ చెయ్యి తినేస్తాకి ఆ ఇసుకలోంచి కొన్ని వేర్లు పైకి వస్తూ ఉంటాయి. తన చేతిని ఆ ఇసుక వైపు లాగేస్తున్నట్టు ఆమె ఫీల్ అవుతుంది. మరొక వైపు వీళ్ళ ఫ్రెండ్ లో ఒక ఫ్రెండ్ గుల్బర్గ్ అనే ఒక వ్యక్తి ఒక డ్రమ్ లో ఇరుక్కుని ఉంటాడు. అతను చాలా లావుగా ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఈ డ్రమ్ లోకి ఎలా వచ్చాను అని తాగిన మత్తులో అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త, దమ్ములోంచి బయటికి రాకు, ఈ ఇసుకలో ఏదో ఉంది, మనకు ప్రమాదం ఉంది అని చెప్తారు. కానీ గుల్బర్గ్ ఆ విషయాన్ని నమ్మరు. మీరందరూ నన్ను మోసం చేస్తున్నారు అని అంటాడు. అయితే పక్కన ఉన్న మిచ్ అనే వ్యక్తి, మనం నిజంగానే ప్రమాదంలో ఉన్నాము, ఇంకో 2 గంటలు నువ్వు ఓపిక పట్టు, సహాయం చేసే టీం వచ్చి మనల్ని కాపాడతారు అని అంటారు. ఇక గుల్బర్గ్ కూడా సరే అని అలాగే ఆ డ్రమ్ లో కూర్చుని ఉంటాడు. అయితే కెవి మిచ్తో ఇలాగ అంటుంది, ఎందుకు నువ్వు అతనితో అలా చెప్తున్నావు, ఈ ఇసుకలో మనం ఇరుక్కుపోయాం, ఇలా జరుగుతుందని చెప్పాలి కదా అని అంటేని, నేను అలా చెప్పకపోతే వాడు భయంతో ఆ డ్రమ్ నుంచి కింద పడిపోతాం, ఏదో ఒకటి అక్కడ జరుగుతుంది, అందువలన చనిపోతాడు, అందుకే నేను అలా చెప్పాను అని మిచ్ అంటాడు. అలాగా 2 గంటలు గడిచిపోతాయి. ఒకవైపు గుల్బర్గ్ ఇక డ్రమ్ లో ఉండలేకపోతాడు. తనకి లైట్ గా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. నేను బయటకు వచ్చేస్తాను అని అరుస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను బయటికి రాకు, మనం ప్రమాదంలో ఉన్నామని అతనికి చెప్పి అతని మీద ఎక్కువగా ఎండ పడుతుందని అతనికి సన్ స్క్రీన్ ఇస్తారు. అతను ఆ సన్ స్క్రీన్ ని రాసుకుని కొద్దిగా రిలాక్స్ ఫీల్ అవుతాడు. ఇక తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పక్కనే ఉన్న ఆ పగిలిపోయిన రాయి వెంక చూస్తారు. అప్పుడే వీళ్ళందరికీ అర్థమవుతుంది, అది రాయి కాదు, ఒక గుడ్డు. ఆ గుడ్డు పగిలినందువల్లనే అందులోంచి ఒక వింత మాన్స్టర్ బయటకు వచ్చి ఇసుకలో ఉండి మనని ఇలా చేస్తుంది అని వీళ్ళందరూ అర్థం చేసుకుంటారు. అసలు ఆ క్రియేచర్ ఎంతవరకు విస్తరించిందో తెలుసుకోవటం కోసం కేలీ తన దగ్గర ఉన్న ఒక పదార్థాన్ని దూరంగా విసురుతుంది. ఆ పదార్థం ఎంత దూరమైన పడినా గానీ అక్కడ కూడా ఇసుక తన్ని అబ్జర్వ్ చేసుకుని లోపలికి లాగేసుకుంటుంది. వీళ్ళందరికీ అర్థమవుతుంది ఆ క్రియేచర్ చాలా దూరం పాకిపోయింది అని. ఇంకొక వైపు జోనా ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద చేరడానికి ఒక 2 సర్ఫ్ బోర్డులను తీసుకుని వాటి మీద నడుచుకుంటూ పక్కన ఉన్న టేబుల్ దగ్గర దాకా వెళ్తారు. అయితే సర్ఫ్ బోర్డు నుంచి టేబుల్ మీదకి వెళ్లే లోపు ఆ సర్ఫ్ బోర్డు కొద్దిగా స్లిప్ అయిపోతుంది. అతను పొట్ట ఆల్మోస్ట్ ఆ ఇసుక దగ్గర దాకా వెళ్ళిపోతుంది. కానీ అతని చేతులతోని ఆ పక్కన ఉన్న టేబుల్ ని పట్టుకుని స్లోగా పైకి లెగిస్తూ ఉంటాడు, గాని ఆ తీగలు మాత్రం అతని పొట్టని గాయం చేస్తాయి. అతను చాలా కష్టపడి ఆ టేబుల్ మీదకి వెళ్తాడు, గాని అతని పొట్టకి ఆ తీగలు చాలా ఎక్కువగా గాయం చేస్తాయి. అతను చాలా పెయిన్ ని అనుభవిస్తారు. కొద్ది సమయంలోనే
వెంటనే అతని పొట్ట అంతా చాలా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇక అతను అక్కడ ఉన్న ఒక కూల్ డ్రింక్ ని తాగుతాడు. అది కూడా అతనికి వాంతి అయిపోతుంది. కానీ అక్కడ ఉన్న మిగతా కూల్ డ్రింక్స్ ని ఆ పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇసిరి వాళ్ళ తాగేలాగా అందిస్తాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ మొబైల్ ఫోన్స్ గుర్తొస్తాయి. ఆ మొబైల్ ఫోన్స్ ఆ కార్ డిక్కీలో ఉంటాయి. అందుకు చందా, రోని వీళ్ళిద్దరూ ఆ మొబైల్ ఫోన్స్ తీయడానికి ట్రై చేస్తారు. చందా ఒక బ్లాంకెట్ సాయంతోని ఆ డిక్కీలో ఉన్న ఫోన్స్ తీయడానికి రోనికి హెల్ప్ చేస్తుంది. కానీ అలా తీయటం ఫోన్స్ కుదరదు. అందుకు పక్కన ఉన్న కేలీ కూడా తన దగ్గర ఉన్న ఒక స్టిక్ తోని ఆమెకి హెల్ప్ చేస్తుంది. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి ఒక పెట్రోలింగ్ చేసే పోలీసు వస్తాడు. అది చూసి రోని ఆనందంలో తన చేతి వేళ్ళని ఆ కార్ డిక్కీలో ఇరికించుకుంటుంది. ఆమె చాలా గట్టిగా అరుస్తూ తన వేళ్ళు పెయిన్ వస్తాం వలన చాలా ఏడుస్తూ ఉంటుంది. అయితే వీళ్ళంతా పెట్రోలింగ్ వచ్చిన పోలీస్ కి ఇక్కడ ఏం జరుగుతుందో అంతా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ పోలీస్ అదేమీ వినకుండా ఆ కార్ లోంచి బయటికి దిగుతాడు. కానీ విచిత్రంగాని ఆ వేర్లు అతన్ని లోపలికి లాక్కెళ్లకుండా అతన్ని జస్ట్ టచ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అతను షూస్ వేసుకున్నాడు కాబట్టి అతన్ని ఆ క్రీచర్ లాగలేకపోతుంది. ఆ పోలీస్ ఆఫీసర్ జోనా దగ్గరికి వెళ్లి నీకేమైంది అని అడుగుతాడు. గాని అతను చెప్పే స్టేజ్ లో ఉండడు. ఇక తర్వాత ఆ పోలీసు గిల్బర్గ్ దగ్గరికి వెళ్లి అతను బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతను బయటికి రాకపోవడంతో నువ్వు ఇలాగ ఉండు, ఇంకా పోలీసులు వచ్చిన తర్వాత నేను బయటికి లాగుతారు అని అంటాడు. అలాగే అతను రోనీ చేతిని కూడా ఆ డిక్కీ నుంచి బయటికి తీస్తాడు. ఇక తర్వాత పోలీసు కేలీ దగ్గరికి వెళ్తాడు. అయితే కేలీ జరిగిన విషయం అంతా చెప్తుంది. మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చనిపోయారు అని చెప్తుంది. అయితే ఆ పోలీస్ ఆఫీసరు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడ చనిపోయారు, వాళ్ళ డెడ్ బాడీస్ ఏది అని అడుగుతాడు. అయితే కేలీ ఈ ఇసుకే లోపలికి లాగేసుకుంది మా ఇద్దరు ఫ్రెండ్స్ ని అని చెప్తుంది. అయితే ఆ పోలీసు కొద్దిగా డౌట్ గా ఫీల్ అయ్యి తన జేబులో ఉన్న గన్నని బయటికి తీద్దాం అనుకుండే లోపే తన చేతిలో ఉన్న కీస్ కింద పడిపోతాయి. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళు వద్దు వద్దు అంటున్నా గానీ తన చేతిని ఆ ఇసుకలో పెట్టేస్తాడు. వెంటనే ఆ ఇసుక తన చేతిని లోపలికి లాగేస్తూ ఉంటుంది. కేలీ తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే ఇచ్చి ఇది మీ చేతి మీద కొట్టుకోండి అని అంటుంది. పోలీస్ ఆఫీసర్ కూడా అలాగే చేస్తారు. కానీ అక్కడ వరకు తన చెయ్యి కట్ అయిపోతుంది. ఆ నెప్పుతో అతను ఆ ఇసుకలో పడిపోతాడు. ఆ ఇసుక ఆ పోలీస్ ఆఫీసర్ ని మొత్తం తన లోపలికి లాగేసుకుంటుంది. ఇక తర్వాత మిచ్చు మనం ఇక్కడి నుంచి బయటపడాలి అంటే మనకి టవల్స్ కావాలి అని అంటాడు. అయితే కార్ లో టవల్స్ ఉంటాయి. కార్ లో ఉన్న అమ్మాయిలు ఆ టవల్స్ మిచ్చి మీదకి ఇసురుతాడు. అయితే మిచ్ ఆ టవల్స్ ని పట్టుకుంటూ బై మిస్టేక్ లో అక్కడ ఉన్న బానిస్టర్ విడిగి ఇసుకలో పడిపోతాడు. ఆ ఇసుక అతన్ని చాలా దారుణంగా తన లోపలికి లాగేసుకుంటుంది. అతను చాలా పెయిన్ ని అనుభవిస్తూ చనిపోతాడు. ఇక కేలీ అక్కడ విరిగిన బానిస్టర్ సహాయంతో కార్ మీదకి జంప్ చేస్తుంది. ఇక అక్కడికి వచ్చిన కేలీ జోనా చేతికి తన దగ్గర ఉన్న టవల్ తో కట్టుని కడుతుంది. ఇంకొక వైపు గిల్బర్గ్ ఆ డ్రమ్ములోనే అలా ఉండిపోవటం వలన తన బాడీలోంచి చాలా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఇసుకలో ఉన్న ఆ వేర్లు కూడా గిల్బర్గ్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఈ ముగ్గురు అమ్మాయిలుని ఆ బోట్ నుంచి విరిగిన ముక్కలతో జోనా దగ్గరికి వెళ్ళడానికి ఒక వంతెనలాగా ఒకటి తయారు చేసుకుంటారు. దాని మీదగా అటువైపుకి స్లోగా వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ ఆ పక్కనే ఉన్న టేబుల్ మీదకి వెళ్ళిపోతారు. అయితే రోనా కూడా స్లోగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ తన చేతిలోంచి ఎక్కువగా రక్తం కారుతూ ఉంటుంది. రోనా ఒకటేసారి తన చేతిని చూసుకోవడంతో ఆమె ఒకటేసారి ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ ఇసుకలో పడిపోతుంది. దాని వలన ఆమె కూడా చాలా దారుణంగా చనిపోతుంది. ఇంకొక వైపు గిల్బర్గ్ నుంచి చాలా రక్తం రావడంతో ఆ వేర్లన్నీ గిల్బర్గ్ దగ్గర దాకా వెళ్ళిపోతాయి. ఒకటేసారి ఆ డ్రమ్ములోంచి ఆ క్రీచర్ కి సంబంధించిన 2-3 చేతులు బయటకు వచ్చి గిల్బర్గ్ ని ఆ ఇసుకలోకి లాక్కెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఆ మాన్స్టర్ చాలా పెద్దగా అయిపోయింది అని. అయితే ఆ మాన్స్టర్ ఆ పక్కన ఉన్న కారు వరకు వచ్చేస్తాయి. అది చూసిన చంద చాలా భయపడి కళ్ళుదిరిగా కారు పైనే పడిపోతుంది. ఒకవైపు ఇదంతా చూసి కేలీ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక చాలా సమయానికి చంద నిద్రలేస్తుంది. మొత్తం చీకటి పడిపోయి ఉంటుంది. అయితే చంద కారు వెనకాలన్న ఒక ఎయిర్ బోట్ ను బయటికి తీసి దాని సహాయంతో కేలీని అలాగే జోనాని తన కారు దాకా తెచ్చేసుకుంటుంది. జోనాని కారులో ఎక్కిచ్చేస్తుంది. అలాగే చందా కూడా కారులోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయాన్ని ఆ మాన్స్టర్ ఆ ఇసుకలోంచి బయటకు వచ్చి కేలీ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే కేలీ ఆ కారు వెనకాల ఉన్న ఒక పెట్రోల్ డబ్బాను తీసి ఆ మాన్స్టర్ పైన పోస్తూ ఉంటుంది. అయితే ఆ మాన్స్టర్ ఆ పెట్రోల్ డబ్బాను లాగేసుకుంటుంది. అయితే కేలీ ఆ కారు వెనకాల ఉన్న ఇంకో పెట్రోల్ డబ్బాను తీసి ఆ కారు చుట్టూ పోసి మంటని వెలిగించేస్తుంది. అయితే ఆ మంటకి ఆ మాన్స్టర్ కూడా కాలుతుంది. అయితే కేలీ కారు లోపలికి వెళ్లి డోర్ వేసేస్తూ ఉంటే ఆ మాన్స్టర్ ఆ డోర్ ని పట్టుకుని బయటికి లాగుతూ ఉంటుంది. కానీ కేలీ అలాగే ఇద్దరు అమ్మాయిలు చాలా కష్టపడి ఆ కార్ డోర్ ని క్లోజ్ చేసి వాళ్ళు చాలా భయంగా లోపలే పడుకుంటారు. ఇక మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ ఒక వ్యక్తి ఆ ఇసుకలో మామూలుగా నడుచుకుంటూ వచ్చి
వచ్చి వీళ్ళ డోర్ ని కొడతారు. అయితే కేలీ చాలా భయంగా తన కాల్ని బయట పెడుతుంది. అయితే కేలీకి ఏమీ అవ్వదు. అయితే ఇద్దరు అమ్మాయిలు ఆ మాన్స్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చందా, కేలీ వీళ్ళిద్దరూ ఆ ఇసుకలోంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఆ కారులోకి చూస్తాడు. అయితే ఆ కారులో ఉన్న జోనా చనిపోయి ఉంటాడు. ఇక తర్వాత మనకి ఆ పక్కనున్న వాటర్ లో ఆ మాన్స్టర్ చాలా పెద్దదైపోయి ఆ వాటర్ లో మూవ్ అవుతుంది చూపిస్తారు. ఇక ఈ సీన్ తో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ని వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు మీ సపోర్ట్ ని మన ఛానల్ పైన చూపిస్తూ ఉండండి.